నమస్తే తెలంగాణ పల్స్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనమైతే ఉమెన్స్ డే సందర్భంగా ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ రిషిక గారితోనైతే మనం ఈరోజు చాయ్ పే చర్చ. రిషిక గారు నమస్కారం. నమస్కారం. అసలు మీరు ట్రాన్స్జెండరు అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది? 6 years ఉన్నప్పటి నుంచి నాకు అలా ఫీలింగ్ కలిగింది. 6 years ఉన్నప్పుడు అంటే చిన్నపిల్లగాడు లైక్ ఎలా అంటే మనం ఇప్పుడు ఒక అబ్బాయిలా పుట్టినా కానీ నా ఫీలింగ్స్ అన్ని చిన్నప్పటి నుంచి ఒక అద్దం ముందు వెళ్తే నేను ఇలా అబ్బాయిలా ఉన్నానే, కాకపోతే నా ఫీలింగ్స్ అన్ని ఒక అమ్మాయిలా చూపిస్తున్నాయి అనేసి అలా. ఓకే, అంటే అబ్బాయి అమ్మాయి అని తెలిసే ఏజ్ కూడా కాదనుకుంటుంది. తెలిసే మీది మీకన్నా తెలుస్తుంది? తెలుస్తుంది. సో అంటే మీరు ట్రాన్స్జెండరు అంటే నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అని చెప్పేసి మీది మీకు అనిపించినప్పుడు ఫస్ట్ ఇంట్లో ఎవరికి షేర్ చేసుకున్నారు? నేను మా అమ్మతో చెప్పాను. అమ్మ ఓకే. మా అమ్మ ఎలా ఉందంటే, నేను లైక్ ఎలా అంటే నేను ఒక అబ్బాయిలా పుట్టాను అమ్మ, కాకపోతే నా ఫీలింగ్స్ అని ఒక అమ్మాయిలా ఉన్నాయి, నేను ఇలా చేంజ్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పాను. ఓకే. కాకపోతే ఎవరైనా కానీ తల్లిదండ్రులు ఎలా అనుకుంటారు చెప్పండి? అవునవును. చూసి సమాజం అయినా కానీ ఎవరైనా ఒక అబ్బాయిలా పుట్టావు, అబ్బాయిలానే ఉండాలి, నీ ఫీలింగ్స్ అలా అర్థం చేసుకోలేరు కదా. అప్పుడు మీ మదర్ మీకు చెప్పింది? చెప్పింది. అలా అంటే సపోర్ట్ చేసిందా అమ్మ? సపోర్ట్ చేసింది. వెళ్ళిపోయాను నేను ఇంట్లో నుంచి. నా 10th అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాను. ఒక 1 month 2 months మాట్లాడలే నాతో ఇంట్లో వాళ్ళు. తర్వాత నేను నెంబర్ చేంజ్ చేశాను. నా ఫోన్ కూడా తీసుకున్నారు, కొత్త నెంబర్. మా గురుగారు అనేసి మా గురుగారి నెంబర్ కనుక్కొని కాల్ చేశారు. ఓకే. అట్లా అమ్మాయిలాగా మారాలనిపిస్తుంది, అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి ఫస్ట్ మీ మమ్మీ చెప్తే మీ మమ్మీ అంటే ఎట్లా రియాక్ట్ అయింది? అలా కాదు, నువ్వు అబ్బాయిలాగే ఉన్నావు కదా, ఇలానే ఉండు, అలా ఫీలింగ్స్ అలాంటివి ఏమి ఉండవు, నీకు చిన్న వయసు కదా అలాగే అనిపిస్తుందేమో, నువ్వు ఎక్కువ గర్ల్స్తో ఉంటావు కదా అలా అనిపించిందేమో నీకు, అవన్నీ వద్దు, ఇట్లనే ఉండు అబ్బాయిలాగా అనేసి తను అన్నది. అంటే మా ఇంట్లో ఎట్లా అంటే అన్నయ్య కంటే నన్నే ఎక్కువ చూసేవాళ్ళు. ఇంటికి చిన్నపిల్ల లైక్ నన్నే చూసేవాళ్ళు కాబట్టి ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు. అట్లా చేయకు, ఇలా చేయాలి అది అని చెప్పేవాళ్ళు. ఓకే. తర్వాత మీ ఫాదర్కి చెప్పారా? మా ఫాదర్ ఎలా అంటే, మా ఫాదర్కి 2 వైఫ్స్ అంటే ఇద్దరు భార్యలు. ఓకే. అంటే లైక్ మా ఇంటికి ఎక్కువ రాడు సరిగ్గా మా నాన్న. ఓకే ఓకే. అట్లా నేను సర్జరీ అయ్యేంత వరకు మా నాన్నకి తెలియదు. మా అమ్మ దాచింది నేను చదువుకుంటున్నా అనేసరి. అంటే మీ ఫాదర్కి చెప్పలేదు? ఓకే ఓకే. 1 year. అంటే ఎప్పుడన్నా డిస్కషన్ వచ్చిందా? అంటే ఇట్లా నాకు ఇట్లా అబ్బాయినే కానీ ఇట్లా అమ్మాయి ఫీలింగ్స్ వస్తున్నాయి, అమ్మాయి లాగా ఉంది అని చెప్పేసి ఎప్పుడన్నా అంటే మీ ఫాదర్కి అంటే మీకు చిన్న ఏజ్ నుంచి పెద్ద అయ్యే వరకు అంటే సంథింగ్ మా నాన్న ఎలా అంటే, నిన్నేమో చదువుకో అంటుంటే నువ్వు ఇంట్లో చేరి మొత్తం అమ్మాయిలా చేస్తున్నావు, అబ్బాయిలా చేయట్లేదు, అంటే ఇంట్లో ఉండి ఇట్లా గిన్నెలు రాకడం ముగ్గేయడం లాంటివి చేస్తున్నావు ఏంటి అని తిట్టేవాడు. ఏం పట్టించుకునేదాన్ని కాదు నేను అప్పుడు. అంటే అంతేగాని అంటే ట్రాన్స్జెండర్ అని చెప్పేసి తెలియదు, జస్ట్ బెదిరించుకుంటూ అట్లా ఇది చేసిండు. అవును. నేను 1 year అయ్యే వరకు కూడా తెలియదు మా డాడీకి. తర్వాత ఎట్లా అంటే ఒక రోజు వచ్చాడు, లైక్ ఇంటి పక్కన వాళ్ళు ఎవరో చెప్పారంట, ఇట్లా మీ అబ్బాయి ఇట్లా సంథింగ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, మారిపోయాడంట, అక్కడే ఉంటున్నాడు. ఎవరికి? మీ ఫాదర్కి? మా ఫాదర్కి. అంటే ఇప్పుడు ఇంట్లోంచి అంటే ఇప్పుడు అంటే మీరు 10th వరకు ఇంట్లోనే ఉన్నారా? 10th వరకు ఇంట్లోనే ఉన్నాను. 10th వరకు అంటే లక్షణాలు ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉండేనా? అంటే ఎందుకు చదవాలనేసి చదువు ఉంది కాబట్టి ఆ మూమెంట్ లో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టారు. లేకపోతే చిన్న అంటే 7th 8th లోనే ఒకసారి వెళ్ళాను. ఓకే. బట్ తీసుకొచ్చారు మళ్ళీ 10th అయిపోయాక వెళ్దామనేసి అట్లా ఆగిపోయాను ఇంకా. అచ్చా. ఇక 10th తర్వాత ఇంటర్మీడియట్లో కూడా అంతా అమ్మాయిలానే కొంచెం హెయిర్ పెంచుకున్నాను, 2 చెవులు అప్పటికి ఉన్నాయి చెవులు కుట్టించుకునే. ఎవరు కుట్టించారు? మమ్మీయా లేకపోతే కుట్టించుకున్నాను? చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళిపోయి అలాగే కుట్టించుకొని వెళ్ళేదాన్ని. కాలేజీలో కూడా నన్ను ఇంకా అర్థం చేసుకున్నారులే కొంతమంది ఫ్రెండ్స్ కూడా, నీ ఇష్టంగా ఉండు, అట్లనే ఉండు, నీ ఫీలింగ్స్ అలా ఉన్నాయి కదా అనేసి అలానే ఉండేదాన్ని. అలా ఇంటర్ పూర్తి చేసి ఏ గ్రూప్ ఇంటర్లో? MLT వొకేషనల్. అప్పుడు మళ్ళీ అమ్మతో టచ్అప్లో ఉన్నారా? టచ్అప్లో అంటే సంథింగ్ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత లైక్ ఇట్లా మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నార్మల్గా వెళ్ళాను. ఓకే. వెళ్ళి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఎలా వచ్చానంటే
లేడీ జీన్స్ లేడీ టీ షర్ట్ వేసుకొని ఇంటికి వచ్చాను. ఓకే. చెప్పులు కూడా అమ్మాయి వేసుకొని వచ్చాను. నేను లైక్ బస్ దిగి ఇంటికి ఆటోలో వస్తుంటే మా ఊరు ఇట్లా బొడ్రాయి టెంపుల్ అని ఉంటుంది, అక్కడ దిగి నడుచుకుంటూ వస్తుంటే వీడేంటి ఇలా ఉన్నాడు, మొన్నటిదాకా బాగానే ఉన్నాడు కదా, ఇట్లా వెళ్ళిపోయాడు, అప్పుడే బట్టలు వేసుకొని చెప్పులు వేసుకొని వచ్చాడని కొంచెం ఇంతగా చూశారు. సంథింగ్ ఆ రోజు నేను మా అమ్మతో డైరెక్ట్ చెప్పేశాను, ఇంకా నా వల్ల కావట్లేదు, నేను ఒక అమ్మాయిలా మారిపోదాం అనుకుంటున్నాను, ఇంట్లో డైరెక్ట్ నాకు మనీ కావాలి, నేను మారిపోతే సర్జరీ చేయించుకుంటాను అని చెప్పి. అంటే ఇట్లా మీ ట్రాన్స్జెండర్స్ మీకు సంథింగ్ మీ యూనియన్లో అంటే వెళ్ళి అప్రోచ్ అయ్యారా, లేకపోతే ఫస్ట్ అంటే ఇవన్నీ ఆపరేషన్ ఉంటుంది ఇట్లా చేస్తారు అని చెప్పేసి అవన్నీ అప్పుడు మీకు ఎలా తెలుసు? అంటే నేను ఒకసారి ఎత్తులో వెళ్ళి అని చెప్పాను కదా, జస్ట్ నార్మల్గా వచ్చి ఫ్రెండ్స్ లాగా వెళ్ళి వచ్చేదాన్ని. ఓకే, వాళ్ళని కలిసేసి వచ్చేది. మళ్ళీ ఇంటర్లో ఒక ఏదో ఫెస్టివల్ ఉంటే వెళ్ళాను. వెళ్ళి వచ్చేసరికి నాకు ఎందుకు వాళ్ళని చూస్తే ఎన్ని రోజులు ఇలా ఉండాలి, నేను కూడా ఒక అమ్మాయిలాగా మారిపోవాలి అనిపించింది. డైరెక్ట్ ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్పేసరికి మా అమ్మ నాతో సరిగ్గా ఏం మాట్లాడలే, సరే అనేసి కామ్గా ఉంది. మా అమ్మ అంటే ముగ్గురు మామయ్యలు, మా అమ్మ లాస్ట్. ఓకే. అయితే మా చిన్న మావయ్య నన్ను ఎక్కువ చూస్తాడు, ప్రేమ అనేది. అంటే మా ఊర్లో ఎట్లా అంటే మా తాతయ్య సర్పంచ్ లాగా పెద్ద మనిషి. ఓకే. అట్లా మా మావయ్య నన్ను ఎక్కువ ప్రేమ చూపించేటోడు. సంథింగ్ ఎలా అంటే నువ్వు ఒక్కగానో ఒక్కళ్ళుడివి, మీ అన్నయ్యలోకి మమ్మల్ని వదిలి, అంటే మా అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే. మా అన్నయ్య అంత చూసేవాళ్ళు కాదు. అట్లా నా మీద ప్రేమ చూపించి నేను ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాము, లైక్ నువ్వు ఇలా ఉండేవాడివి ఇట్లా వెళ్ళిపోయావు అనేసరికి నేను కామ్గా ఉన్నాను. కామ్గా ఉండేసరికి మా మామయ్య వచ్చాడు, మా అమ్మ తీసుకొని వెళ్ళింది, మా అమ్మ తీసుకొని వచ్చింది మా మామయ్యని తీసుకొచ్చి, ఇక నుంచైనా మంచిగా ఉండు, ఇలాంటివన్నీ మానేసాయి, మనది అసలే పరువు గల కుటుంబం, ఊర్లో మనమే పెద్ద అంటే చెప్పా కదా, మనమే అందరికి చెప్తాం కదా, మన చిన్న చూపు అయిపోతాం అందరి ముందు అనేసి అన్నారు. ఇంకా అనేసి అంటే లేదు నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి, నాకు వద్దు. ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయినావు? ఆ రోజే మొత్తం జరిగిపోయింది. ఇంకా అంటే మీ మామయ్యలు ఏం బెదిరించడము? కొట్టిండు మా మామయ్య. కొట్టిండ్రా? కొట్టిన తర్వాత నేనేం చేసాను, నా ఫోన్ గుంజుకున్నారు, ఫోన్ ఇద్దామంటే ఎవరికైనా. సంథింగ్ మా ఇంటి ముందు ఒక అమ్మాయి నా ఫ్రెండ్ అనేది ఉండే, మా ఫ్రెండ్ అనేది ఉంటే తను అప్పుడే వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు ఇలా ఉండబోతే నీకు తెలుసు కదా అంటే, ఒకసారి నీ మొబైల్ ఇస్తావా అన్నాను. తను ఏం చేసింది, మొబైల్ ఇచ్చింది. మొబైల్ ఇచ్చిన తర్వాత నేను సంథింగ్ 100 కాల్ చేశాను నేను. ఓకే. 100 కాల్ చేస్తే ఏమైంది అని చెప్పేసరికి ఇలా నేను సంథింగ్ ఇలా నన్ను ఇట్లా బలవంతం కొడుతున్నారు, చంపేస్తారని భయం వేస్తుంది అనేసి కాల్ చేశాను. ఇంకా కాల్ చేసి అయితే 10 నిమిషాలు అవుతుంది, ఇంకా రావట్లేదు. నాకేమో భయం అవుతుంది. నాకు అప్పుడు అంటే మా కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా క్లాప్స్ కొడతారు కదా, నాకు అప్పుడు అవి కూడా రాదు. అప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా టచ్లో ఉన్నారా మీకు? అప్పుడు ఉండే కానీ ఫోన్ లాగే ధైర్యంగా అంటే వచ్చి మిమ్మల్ని సేవ్ చేసే వరకు అయితే లేరు. ఎక్కడ ఉన్నారు, ఏదో హెల్ప్ చేస్తారు కానీ మరి మిమ్మల్ని తీసుకొచ్చేంత అయితే లేదు. లేదు. అట్లా జరిగింది. అంబటే అప్పటికి నేను లేడీస్ టీ షర్ట్ జీన్స్తో వచ్చని చెప్పానా, ఇంటికి వచ్చినాక మార్చుకున్నాను. సంథింగ్ గొడవ అవ్వగానే మళ్ళీ ఆ బట్టలు వేసుకుని బయటకు వచ్చా. నాకు అప్పుడు కొంచెం హెయిర్ ఉండే, సంథింగ్ గొడవ అయినంబట్టి ఆ రోడ్ మీద నాకు జుట్టు కట్ చేశారు. ఇంకా నాకు ఏడుపు వచ్చేసి ఇంకా నాకు క్లాప్స్ రాదు కదా, నార్మల్గా ఇట్లా క్లాప్స్ కొట్టేసాం మా వాళ్ళ ముందు, ఇట్లా అబ్బాయిని కాదు, నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, నా అమ్మాయిలా మారిపోదాం అనుకుంటున్నాను అని కాళ్ళ మీద పడి ఏడ్చాను. నువ్వు అలా వద్దు, నువ్వు ఇంట్లోకి పదా అనేసి అన్నారు. అంటే వాళ్ళు పిఎస్ వాళ్ళు వచ్చారు, ఇంకా పోలీసులు వచ్చారు. ఎవరిక్కడ కాల్ చేశారంటే నేనే అని చెప్పాను. ఏం జరిగింది అంటే నేను ఇట్లా పుట్టడం నా జన్మ ఒక అబ్బాయిలా ఉంది, కాకపోతే నేను నా హార్మోన్స్ ఫీలింగ్స్ వల్ల నేను ఇలా ఒక అమ్మాయిలా మారిపోదాం అనుకుంటున్నాను, నన్ను ఇలా వీళ్ళు బలవంతంగా చేస్తున్నారు అనేసి చెప్పేశాను. ఇంకా వాళ్ళేం చెప్పారంటే, అంటే చిన్న వయసుగా తనకు అలా అనిపిస్తుందా, మీరు కొట్టడం వల్ల ఏమైనా సూసైడ్ అలాంటివి చేసుకుంటాడు, అలా చేయకండి, ఒక ప్రశాంతంగా ఎక్కడికైనా పంపించండి అనేసి అన్నారు. ఇంకా అప్పటికి వాళ్ళు పంపించలేదు. పంపించపోయేసరికి ఒక పిఎస్ అయినా నాకు చాలా హెల్ప్ చేసిండు. ఇట్లా వచ్చి మా అమ్మకి మా మామయ్యకి ఇలా చెప్పి, ఇట్లా నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, నేను పంపిస్తాను, మా రిలేషన్స్ కొండలు అక్కడ ఉంటాడు అనేసి అన్నారు. అది తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళారు నన్ను మా వాళ్ళు కన్విన్స్ చేసి. నేను వాళ్ళ కాళ్ళ మీద పడి నేను మా కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళిపోతాను నేను అనేసి అంటే, ఎందుకు ఇలా చెప్తున్నాను, చదువుకున్నామన్నా, చదువుకుని ఇంటర్ అయిపోయింది కానీ నేను ఇలా ఉందాం అనుకుంటున్నా, నాకు అబ్బాయి ఆ లక్షణాలు ఏంటి లేవు అన్నాను. తను నాకు అప్పుడు 100 ఇచ్చాడు.
100 తో నేను మా ఎవరు పోలీస్ అయినా? పోలీస్ అయినా 100 తోటి మా కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళిపోయా. ఇంకా ఓకే, అంటే అక్కడ మీ ఊరి దగ్గరేనా లేకపోతే లోకల్? 56 ఉంటుంది కిలోమీటర్స్ కొత్తగూడెం. ఇక్కడే ఉండిపోయా. ఇంకా 2 months అయ్యాక మా గురువు గారు అనే వాళ్ళకి మా మమ్మీ నెంబర్ కనుక్కొని కాల్ చేసింది. సంథింగ్ ఈ 2 monthsలో మా అన్నయ్య ఏంటంటే, నువ్వు ఇంటికి చిన్న కొడుకువి, నువ్వు అమ్మని చూసుకోవాలి, నువ్వు ఇలా వెళ్ళిపోతే నలుగురు 4 రకాలు అనుకుంటారు, అది ఇది అని చెప్తే, అంటే మీ అన్నయ్యకి చెప్పినావా ఇట్లా నాకు ఇట్లా మా అన్నయ్యకి అబ్బాయి చెప్పాను. అమ్మాయి ఫీలింగ్స్? చెప్తే అలా నన్ను నాని అని పిలుస్తాడు. ఇలా కాదు నాని, నువ్వు ఇలా ఉండాలి, మన నర్సరీ పరుకల కుటుంబం ఇట్లా ఉండాలి నువ్వు. నేను ఎలాగో ఇంట్లో అమ్మ నాన్న కాదని వెళ్ళిపోయాను, నువ్వే ఇప్పుడు ఫ్యామిలీని చూసుకోవాలి అనేసి అంటే, లేదన్నయ్య నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా ఉంటాను, మీరు ఏమైనా అనుకోండి అనేసి అన్న. నాకు చాలాసార్లు కాల్ చేశాను మా గురువుకి, ఇట్లా వచ్చే నాని ఇప్పటికైనా ఏం అవ్వలేదు, వచ్చేసి ఉండిపోయి ఇక్కడ అనేసి అన్నారు. నేను రాను, నా జీవితం ఇలాగే ఉంటుంది, నేను ఒక అమ్మాయిలా మారిపోతాను, వస్తే ఒక అమ్మాయిలాగానే వస్తాను అని చెప్పాను. ఇంకా ఆ టైంలో ఇంకా మీ ఫాదర్ కూడా ఏం రాలేదు? ఇంకా మా ఫాదర్కి ఇంకా తెలియదు, అప్పటికి తెలియదు? అప్పటికి తెలియదు. ఓకే ఓకే. మీ ఫాదర్కి ఎప్పుడు తెలిసింది? నేను వెళ్ళిన 1 yearకి నేను సర్జరీ చేయించుకుంటాను, కొత్తగూడెంలో చేయించుకున్నాను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు కొత్తగూడెం మీ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళిపోయినావు. వెళ్ళిపోయిన తర్వాత అంటే ఏం చేసేదాన్ని మరి వెళ్ళిన కొత్తలో? బెగ్గింగ్కి వెళ్ళాను. ఓకే, వాళ్ళతో పాటు వెళ్ళాను. 1 year అంటే డైలీ కలెక్షన్ అంటే ఎంత వచ్చినా వాళ్ళకే ఇచ్చాను. ఇంకా ఓకే, వాళ్ళకే ఇస్తే వాళ్ళే చేసే అట్లా విజయవాడలో అంటే ఏదన్నా డబ్బులు, ఆ రోజు వచ్చిన డబ్బులు మొత్తం కమ్యూనిటీకే 1 year ఇచ్చాలా నేను. ఓకే ఓకే. అలా వాళ్ళు తీసుకెళ్ళి విజయవాడలో సర్జరీ చేయించారు. సర్జరీ చేయించి ఇంక అక్కడే ఉన్నాను. సర్జరీ అయిన 1 monthకి ఇంటికి వెళ్ళాను. అప్పుడు మా అమ్మ నాకు కాల్ చేసి, సర్జరీలో నేను ఫోన్ చేసి, నాకు ఫోన్ ఇవ్వరు, నేను దొంగతనంగా ఇంత కీప్యాడ్ ఫోన్ ఇచ్చాను, మాకు టచ్ ఫోన్స్ ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడు. ఎప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళు సర్జరీలో ఉన్నప్పుడు టైంలో. ఓకే ఓకే ఓకే. చిన్న అంటే వాళ్ళు బయటకి వెళ్ళినప్పుడు మాకు ఫుడ్ కావాలంటే ఫోన్ చేయడం కోసం చిన్న ఫోన్ ఇచ్చారు. నేను ఇంకొక అమ్మాయి అయ్యాం, ఇద్దరం ఒకటేసారి సర్జరీ. ఆ ఫోన్తో మా అమ్మకు ఫోన్ చేసి, ఇట్లా నేను ఆపరేషన్ చేయించుకుని నాకు ఏడిపోతుంది అది అని చెప్తే, మా అమ్మ కూడా ఏడ్చేసింది. నేను చెప్పి అయితే అంటే వాస్తవానికి అంటే ఎవరికైనా సరే, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక సున్నితమైన పార్ట్ అది. సో ఆ మూమెంట్లో అంటే మీరు మీ నిర్వీర్యమా సంథింగ్, మీరు ట్రాన్స్జెండర్గా కంప్లీట్గా ఆపరేషన్ చేసుకునే టైంలో సర్జరీ చేసిన తర్వాత చాలా పెయిన్ ఉంటుంది, చాలా ఇబ్బందులు పడతారు, సఫర్ అవుతారు, అసలు నడవడానికి కూడా రాదు అని చెప్పేసి కూడా మేము కొన్ని రీసెంట్గా వచ్చిన వీడియోలలో చూస్తాం. అంటే అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా అనిపించింది మీకు? అంటే ఎలా అంటే లైక్ ఎందుకు ఇలా చేయించుకున్నా నేను అనేసి, ఇంకో జన్మ అనేసి అనిపించింది నాకు. ఆ బాధలు భరించలేక, పెయిన్స్ అనేవి చాలా ఉంటాయి, అసలు భరించలేని బాధ. అసలు 20 days వరకు అసలు నడవడానికి కూడా వీలు ఉండదు. అబ్బా. లైక్ ఎలా అంటే ఒకరు మన పక్కన ఉంటేనే మనం నిలబడాలన్నా, తిని పెట్టాలన్నా, కొంచెం నడవాలి, వాష్రూమ్కి అలా వెళ్ళాలన్నా కానీ వేరైనా ఉంటేనే పక్కన బాగా పెయిన్స్ ఉంటాయి. నైట్ అంతా నిద్ర రాలే నా సర్జరీ టైంలో అయితే చాలా ఇబ్బందులు పడ్డా నేనైతే. అంటే ఆ టైంలో పేరెంట్స్ గుర్తొచ్చేవాళ్ళ? అమ్మ నేను 11 daysకి ఫోన్ చేశాను, అసలు మొత్తం అయిపోయినాక చేద్దాం అనుకున్నా కానీ ఆ భరించలేని బాధ అసలు నాకు ఎవరు ఆ టైంలో ఇంకా బాధకి అమ్మ గుర్తొచ్చేసి ఎవరికి చెప్పుకోలేని బాధ. మా అమ్మకి నేను అంటుంది, మా అమ్మకి నేను ఒక్కదాన్నే ఒక్కనే అదేనేసి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మా అమ్మ షాక్ అయింది, అసలు ఎందుకు చేయించుకున్నావు అంత చిన్న ఏజ్లో అది ఇది అని చెప్పింది. లేదు నేను మారాలనుకున్నా, ఇట్లా మారిపోయాను, కాకపోతే పెయిన్స్ ఉన్నాయి అంటే ఏం బాధపడకలే, నేను వస్తాలే నీకు అనేసి నెక్స్ట్ డే మా అమ్మగారు వచ్చారు అక్కడికి నా దగ్గర. 11 days తర్వాత 11 days తర్వాత వచ్చారు. చూసేసి కాసేపు ఏడ్చి, కమ్యూనిటీలో ఫంక్షన్స్ ఉంటాయి కదా మాకు, ఫంక్షన్కి వస్తారు. అంటే ఇప్పుడు ఆ టైంలో 11 days 20 days ఎవరు చూసుకునే వాళ్ళు మరి మిమ్మల్ని? మా నాని గురువు అనేసి మా గురువు అనేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఓకే. అసలు భరించలేము అసలు ఆ నొప్పులు, పెయిన్స్ అనేటివి. అంటే ఇప్పుడు లైక్ 1 month అయినా కానీ కొంతమందికి అది పుండు అనేది మానకపోవచ్చు. నాకు 6 months వరకు నేను చాలా సఫర్ అయ్యాను దానివల్ల. 6 months అయ్యాక కొంచెం కోలుకున్నా నేను. 6 months వరకు దాని ఎఫెక్ట్ ఉందా? నాకుంది.
అచ్చా అచ్చా. ఏ ఫంక్షన్ ఉంటే ఏం చేస్తారు, అంటే ఏం ఫంక్షన్ ఉంటుంది? అంటే ఇప్పుడు మెచ్యూరిటీ ఫంక్షన్ చేస్తారు కదా ఒక అమ్మాయికి అనేది. అంటే ఇంకా మళ్ళీ అంటే ఆడపిల్లగా పుట్టినట్టే ఇంకా అమ్మాయిలాగా కంప్లీట్ గా పుట్టినట్టే అమ్మాయిలా మీ సర్జరీతో ఇంకా ఆడపిల్లని ఇంకా కంప్లీట్ గా. కంప్లీట్ సో ఆ మెచ్యూరిటీ ఫంక్షన్స్ ఇక లేడీస్కి ఏమేమి చేస్తారో అవన్నీ ఫంక్షన్స్ మీ దాంట్లో చేస్తారు చేస్తారు. మీ కమ్యూనిటీలో. ఓకే ఓకే. అయితే మెచ్యూరిటీ ఫంక్షన్ చేశారా? చేశారు. మొత్తం మీ కమ్యూనిటీ ఉంటుందా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వస్తారు? ఫ్యామిలీస్ పిలుచుకోవచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ అలా. మీ ఫ్యామిలీ నుంచి వచ్చిండ్రా, మీ బ్రదరు, మీ మామయ్యలు? ఎవరు, మా మమ్మీ ఒకటి వచ్చింది. మీ మమ్మీ ఒకతే? అప్పటికి ఇంకా మా ఫ్యామిలీకి ఇంకా కోపం తగ్గలేదు. ఇంకా సర్జరీ చేసుకున్నారు అంటే సర్జరీకి కూడా అంటే బాగా డబ్బుతో కూడుకున్న పని. అవును. ఎంత వరకు ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అయింది మీకు, ఎట్లా చేస్తారు మరి? నాకే 4 lakhs వరకు అయ్యాయి అప్పుడు. 4 లక్షలేనా? 4 లక్షల వరకు అయ్యాయి. ఎట్లా మరి అవన్నీ అమౌంట్ ఎట్లా చేసినావు? నేను 1 year బెగ్గింగ్ చేశా కదా. 1 yearలో ఈ కావాల్సినవన్నీ సంపాదించేసుకున్నాను, మనీ ఇచ్చేసాను. మళ్ళా సర్జరీ మొత్తం అయిన తర్వాత ఒక 1 lakh ఉంటే మళ్ళీ అప్పు మళ్ళీ ఇచ్చేసాను. అచ్చా అచ్చా. సర్జరీ తర్వాత 2 months తర్వాత మా ఇంట్లో కాల్ చేశారు నాకు. కాల్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని అన్నారు. వస్తా నేను అది అని చెప్పాను. అనేసరికి మా మమ్మీ అన్నది కదా, మా పెద్దమ్మ అంటే మా మామయ్య వాళ్ళ ఆవిడ అన్నదంట కదా, వస్తే వచ్చారులే కానీ అబ్బాయి బట్టల మీద రమ్మని చెప్పు, బాయ్స్ బట్టల మీద రమ్మని చెప్పు. మామయ్య వాళ్ళు, మా అత్తయ్య ఆ అబ్బాయిలాగా రమ్మని చెప్పు, అబ్బాయి బట్టల మీద రమ్మని చెప్పు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ తన ఇష్టం, ఇంకా చూసే వాళ్ళు ఎలా అనుకుంటారు అనేసి అన్నది. అమ్మ నేను వస్తే అమ్మాయిలానే వస్తాను, లేడీస్ బట్టలు వేసుకుంటారు అవే వేసుకుంటాను, అలాగే వస్తానంటే మా అమ్మ అంది కదా, నాకు వాళ్ళు లేకపోయినా పర్లేదు, నీకు నచ్చినట్టు ఉండు, నువ్వైతే ఇంటికి రా, వస్తూ ఉండు, వెళ్ళని మా అమ్మ అంది. నాకు మా అమ్మ చాలా సపోర్ట్ చేసింది. అలా ఫ్యామిలీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 1 year మాట్లాడలే మా ఫ్యామిలీ. మా చిన్న మామయ్య కూడా మొన్న రీసెంట్గా మాట్లాడారు, ఈ 7 years తర్వాత. అవునా? అన్ని అకేషన్స్కి వెళ్తూ ఇప్పుడు ఫ్యామిలీ వస్తారా? వస్తారు, అన్నిటికీ అటెండ్ అవ్వమంటారు, మ్యారేజెస్కి, అన్నిటికీ, ఫంక్షన్స్కి. అంటే వాళ్ళు ఇప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేసిండ్రా అమ్మాయిలా? అమ్మాయిలు చేశారా మొత్తం కంప్లీట్ గా? ఇంకా వీడు అబ్బాయి కాదు, ఇంకా అమ్మాయి కంప్లీట్ గా ట్రాన్స్జెండర్ గా మారిపోయింది అని చెప్పేసి మీ లొకాలిటీలో కూడా అందరికి చెప్పిండ్రా? అప్పుడు అంటే సమాజం దృష్టిలో మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత, అంటే ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిండు, ట్రాన్స్జెండర్ గా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి అనిపించినప్పుడు మీకు అంటే లోపల మనసులో ఫీలింగ్ ఎలా ఉంటుండే అప్పుడు? ఒకప్పుడు అంటే ఊర్లోకి వెళ్ళాలని, ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలన్నా కానీ నేను అంటే ఏ టైంలో అంటే నైట్ 9 తర్వాత ఆ టైంలో వెళ్ళేదాన్ని. మార్నింగ్ ఎలా అంటే ఎవరు లేవకముందే నేను ఇంట్లోంచి వెళ్ళేదాన్ని. అలా పరిస్థితి అంటే మా ఇంటికి కూడా ఒక దొంగలాగా వచ్చి వెళ్ళడం అలా చేశాను. ఓకే. కొత్తలో ప్రజెంట్ అయితే అందరూ అంటే తను ఒక అబ్బాయిలో ఉండి ఇప్పుడు అమ్మాయిలా ట్రాన్స్జెండర్ మారిపోయింది, తను కూడా ఒక మనిషిలే, అలాగే చూద్దాంలే అనేసి అట్లా ఇప్పుడు